ఇస్తే ఇప్పుడు ఇసుక అనేది 1500 1200 100 రెట్లు బెటర్. ఇసుక కట్టుకునే వాడికి సామాన్యుడికి చాలా అందుబాటులో ఉంటుంది. కిరాయిలు కూడా తక్కువగా ఉన్నాయి. పర్వాలా. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోగలం ఉంది. అప్పుడు ఎట్లా ఉండేది అంటారు? అయితే వేల మీద ఉందిగా బాగా 10,000 ట్రాక్టరే 10,000 8,000 కొన్నాం. మేము కూడా కొన్నాం ఆ టైంలో. అసలు ట్రాక్టర్ అనేది తక్కువ అనేది లేదు. మరి కిరాయిలు ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా రైట్. లారీలు డంపు తీసుకొచ్చేసి ఒక చోట పోసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అమ్మిన పద్ధతి ఎలా ఉంది? ఈ రోజు ఇసుక ఫ్రీ అండి, మీకు ఎంత కావాలంటే అంత తోడుకెళ్ళని చెప్పి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి తీరు ఎలా ఉందంటారు? ఇదే బాగుంది. చంద్రబాబు నాయుడు గారితో బాగుంది ఒక రకంగా. మరి అయినా కూడా ఇంకా ఏదో బురద చల్లుదాం, అసలు ఏం లేదు, వీళ్ళంతా ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు అని చెప్పి ఒకరికొకరు చెప్పుకుండా పోతే అది సహజం. అది ఎవరికైనా. కానీ మనం చెప్పే మాట ప్రజలు నమ్మాలి కదా. నమ్మాలంటే వినేవాళ్ళు ఇప్పుడు మేము చెబుతున్నాము, మీరు వింటే వింటారు, లేకపోతే లేదు. అంతే. మనం ఎవరైనా చేయలేదు. మంచిగా తీసుకుంటావుగా. చెడు చెప్పినా నువ్వు మంచోడు కాదంటే నువ్వు ఇది అవ్వగా మంచిగా చెప్పుకుంటావు. మీరేమంటారు? ఈ రోజు పెన్షన్లు అని కానీ లేకపోతే గ్యాస్ అని కానీ పెన్షన్లు పెద్దవాళ్ళ పెన్షన్ టైంకి వస్తున్నాయి బాబాయ్? 3000 నుంచి 4000 చేశారా లేకపోతే ఏమన్నా? 4000 వచ్చినాయా? 4000 వస్తున్నాయి. కొత్తగా పెన్షన్లు ఇస్తామంటున్నారు, ఇంకా రావాలి. కొత్త పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్ లో పెట్టుకోమంటున్నారు. మన జనవరి కాడ నుండి కొత్త రాసుకుని ఇస్తామంటున్నారు, ఇంకా రాలా. అంటే నేనేమన్నా అంటే కొత్తగా ఈ రోజు పెన్షన్లు వచ్చినా లేకపోతే పాత ఈ 3000 నుంచి 4000 చేసినా 250 అయితే పెంచట్లేదు కదా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ పేమెంట్. నేను 2000 నుంచి 3000 చేస్తా అన్నాడు ఒకేసారి. ఆయన చేశాడా సార్? ఆయన చేయలేదుగా. ఆయన టైం అయిపోయే టైంకి ఇచ్చాడు అప్పుడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు ఫస్ట్ లోనే ఇచ్చేస్తున్నాడు. 3 నెలలు ముందుగా చెప్పారని చెప్పి 3 నెలలు కూడా ఇచ్చేసాడు. ఆ 3000 ప్లస్ 4000 7,000 ఇచ్చాడా లేదు? ఇచ్చేసారు. సో చంద్రబాబు గారు చెప్పింది చెప్పినట్టు చేస్తూ నిదానంగా చేసుకుంటా వస్తా అంటున్నాడు. చేయగలడు అంటారా? చేయగలుగుతాడనే ఈసారి మేము ఆయనకి ఓట్లు వేసింది కూడా. నమ్మకం ఉంది. నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది. ఆయన ఇప్పుడు ఇదంతా కూడా శుభ్రంగా సక్రంగా నడుస్తుంది. పిల్లలకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఇస్తాడనే, ఏ ఒకటి కంపెనీల ద్వారా చేస్తాడనే నమ్మకం. గతంలో సార్ ఇదే పల్లెటూరులో కనీసం మట్టేసిన పాపన పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా కూడా రోడ్లు పడ్డ పాపన పోలేదు. ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి సార్? రోడ్లు పర్లేదా? ఇప్పుడు పర్వాలా. ఇప్పుడప్పుడు వేసుకుంటూ వస్తున్నారుగా. ఇప్పుడిప్పుడు వేసుకుంటూ వస్తున్నారు, కొద్ది పర్వాలా. ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి. ఈ బైపాస్ రోడ్డు కూడా గట్టిగా వేస్తే ఇంకా మంచిది అనుకుంటున్నాం. బాగుండదు అటు బాగా ఇదిగా ఉంది అసలు కింద. సార్ ఎన్ని మరణాలు జరిగినాయి, ఎన్ని ప్రమాదాలు జరిగినాయి? చాలా ఈ కట్ట మీద చాలా జరిగింది. అప్పుడు ఏమన్నా ఆలోచించారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు బయటకు వచ్చి ఆయన అసలు రోడ్ల గురించి ఇళ్ళ గురించి ఆలోచించే ప్రసక్తి లేదుగా. ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ వాళ్ళని జైలు వేయటమే కానీ ఇక సీఎంగా ఉండి ఏ రోజైనా బయటకు వచ్చి ఎట్లున్నారు ఏంటి అని అడిగిన పాపాను పోయాడు. రోడ్ల గురించి లేదు. ముందు కూడా పూర్తిగా తీసేస్తా అన్నాడు ఆయన. ముందు తీసేసాడంటారు. అప్పుడు తీకోకుండా ఎక్కువగా అమ్ముకున్నాడుగా. ఇవాళ క్వార్టర్ 200 వస్తుంది, అప్పుడు 300 పెట్టుకున్నాం. మేము కొన్నాం. మరి ఇవాళ ఫ్రీగా ఉంది. నీకు నచ్చిన ముందు ఇవాళ వస్తుంది. ఆయన మొన్న ఏముంది, షీప్ తాగి చాలా మంది చచ్చిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ పాలుగడ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాని మీద కొద్దిగా మెరుగే. మెరుగే ఇప్పుడున్న పరిపాలన మెరుగే, చాలా మెరుగు. అప్పటికిప్పుడు సంబంధం లేదు అసలు. నేను ఇంకా మంచోడి, నేనే నాకు సన్మానాలు చేయాలి, అసలు మీరు నన్ను అంటారు అది చెప్పినా కానీ, అది ఇవ్వడం చెప్పినా కానీ నమ్మట్లా. నమ్మట్లా పోరా అనుకుంటున్నాం అంతే. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పినా కూడా వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతుంది. రోడ్లు వేయడం కానీ లేదా పెన్షన్లు అని కానీ ఏ డబ్బులు ఇచ్చాడు అన్నారు. డబ్బులు ఇచ్చి మన డబ్బులే అయ్యి, మన డబ్బులే ఏది పరిపాలన అసలు సరిలేదుగా. రోడ్లని, పరిశ్రమలని, ఉద్యోగాలని, పిల్లల ఉద్యోగం వచ్చిందా బాబాయ్? ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు నమ్మి పరిశ్రమలు రాగలుగుతాయి అంటారు. ఇప్పటికి ఇంకా రాలేదు, వస్తాయి అనుకుంటున్నాం. ఈయన కూడా అన్నాడు ఉద్యోగాలని, ఈ ఆర్టీసీకి ఫ్రీ అని ఇవన్నీ చెప్పాడు కదా. వస్తాయేమోనని ఆశిస్తున్నాం మేము కూడా. నమ్మకం చేత ఉన్నాం. టైం పెట్టుకుని మరి రాజధాని నిర్మాణం చేస్తామంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానులు, మూడు చోట్ల అభివృద్ధి జరగాలి అది అని మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా రాజధాని నిర్మాణం జరుగుద్ది అంటారా బాబాయ్? జరుగుతుంది. చంద్రబాబు గారు ఆయన అన్నట్టుగా 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తానన్నాడు. మనకి ఒక రాజధాని చాలు కదా బాబాయ్? 3 రాజధానులని ఆయన గతంలో కేవలం మాట తప్ప ఏమైనా చేశాడంటారా? ఏమీ చేయలేదు.
అది అది అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, ఏది చేయలేదు. చేసింది ఏమి లేదండి, కాలయాపన కానీ చేసింది ఏమి లేదు. ఆయన ముందు చేసినవి కూడా అన్ని పాడైపోయినాయి. మేము లారీ వర్క్ చేసేది, ఆటోనగర్ వర్క్ విజయవాడ, ఏమీ లేదు, వర్క్ కూడా ఏమి ఉంటలా ఇవాళ ఉండ సమస్యల్లో. సార్ ఇప్పుడు ఇసుక కొద్దిగా మళ్ళీ ఇసుక బయటకు వస్తుంది, లారీలు కానీ ట్రాక్టర్లు కానీ కొంచెం తిరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అంటారు, ఆటోనగర్ లో పనులు మొదలైనవి అనుకోవచ్చా? కొద్దిగా ముందు ముందు అవుతాయని ఆశిస్తున్నాం మేము కూడా, నమ్మకం చేత. రోడ్ల గురించి కానీ ఏ బాబాయ్ అవుతాయండి, రోడ్లు ఈ ప్రభుత్వంలో పడతాయి అంటావా? మొత్తం వేమనంగా అన్ని పూర్తి చేస్తాడు, ఇవన్నీ 4 సంవత్సరాల్లో మొత్తం చేసేస్తాడు. మరి రాజధాని అన్న ఈసారి అన్న లైన్ చేస్తే అందరికీ అనుకూలంగా. ఆయన ప్రతిదీ చేస్తున్నాడు సార్. ఈ రోజు అమరావతికి రైల్వే జోన్ వచ్చినా లేకపోతే అమరావతి నిర్మాణం బాబాయ్ అన్నట్టుగా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం నారాయణ గారు చెప్తున్నా. ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు. ఒకవేళ పనులు మొదలైతే రోజుకు 30,000 మంది కార్మికులు అక్కడ పనిచేసుకోవచ్చు, బతుకుతారు. అవునా? అవును అవును, వర్కర్స్ ఎక్కువ ఉంటారు, అందరికి పనులు ఉంటాయి, బాగానే ఉంటాయి. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు కానీ లేకపోతే అందరికి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుందండి, వర్క్ ఉంటుంది. మరి ఇలా ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించలేకపోయారు? మనం అమరావతిని డెవలప్ చేద్దాం, పనులు జరుగుతాయి, పనులు సాగుతాయి, ప్రతి వాళ్ళ దగ్గర రూపాయి అటు ఇటు చేతులు మారుతాయి అనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారు? ఆయన ఆలోచన వేరండి, ఆయనకి తెలియదు, నాకే రావాలి, ఆయనకి పరిపాలన ఇదంతా కూడా తెలీదు, అసలు ఏమి కూడా తెలియదు. మరి మళ్ళీ వస్తాను నేనే అంటున్నాడుగా, ఆడు వచ్చినా నాశనమే, రాష్ట్రం నాశనం అయిపోవడం. జనాన్ని కూడా ఒకటి ముఖ్యం చంపుకుంటూ పోతాడు, అంతే, ఎవడిని బతకనివాడు. సో జనాలకు తెలుసా సంగతి? జనాలు తెలుసు, అర్థమైపోతుంది. ఈ పాస్ పుస్తకాల గురించి, పట్టాదారు పాస్ పుస్తకాల గురించి, పొలాల గురించి, దానికోసం కూడా చాలా మందిలో ఉంది. ఫోటోలు వేసి మేము కొనుక్కున్న దానికి నీ ఫోటో వేసుకుంటే, ఇప్పుడు ఈ స్టాంపు ముద్ర మీద 3 సింహాల ముద్ర ఉన్నది, అది జాతీయ ముద్ర. దాని వల్ల కూడా కొంత భయం వేసింది జనానికి. ఈ ఎత్తుకెళ్ళి ఇంకోళ్ళ దగ్గర పెట్టి ఇప్పుడు జరిగిందంత అదేగా, ఈ ఉండా భూములను అమ్మేసి గవర్నమెంట్. ఇప్పుడు సెక్రటేరియట్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారేంటి అంటే మా ఇష్టం, మా సెక్రటేరియట్ అన్నాడు. అంతేగా మరి, మేము పెట్టుకుంటాం మా ఇష్టం అంటాడు. ఒక రకంగా ఇప్పుడు నువ్వు నేను ఏమండి అనుకుంటున్నామో, వాళ్ళేమో గీతలు కాసే భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళని గౌరవించాలంటే ఎలా గౌరవిస్తాం మనం? ఒక రకంగా ఇప్పుడు అసెంబ్లీ ఎలా ఉంది? జరుగుతున్నాయి ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు పద్ధతిగానే వెళ్తున్నారు. అప్పుడు ఎలా ఉండేది అంటారు? అప్పుడు గీతలు కాసుకునే వాళ్ళ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మేము గొప్ప నాయకులు అని చెప్తున్నారు. ఎవరైనా వాడతాం గెలుపు అనేది ఎవరికైనా ఉండదు, పద్ధతిగా మాట్లాడుకోవాలి ఎవరైనా. పోనీ వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పయా? అది కాదు, పెద్ద ఆయన వాళ్ళని పక్కనే మందలించాలి. మరి ఆయనే పెద్ద, అవును, ఇది తప్పయ్యా అని చెప్పి ఏనాడైనా అంద పాపన పోయాడా? ముసిముసి నవ్వులు నవ్వుకోవడం తప్ప. అంతే, తిట్టమని అనే మాట నవ్వుతూ అంటే అంతేగా, ఎంకరేజ్ చేయడం, ఎంకరేజ్ చేయాలి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. కనీసం ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి కానీ లేకపోతే అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడం కానీ జరుగుతున్నాయి. పర్వాలా, పద్ధతిగా మాట్లాడుకుంటాం కానీ ఇది చేస్తున్నాం అని చెబుతాం కానీ